అదే ఇప్పుడు స్కూల్లో కానీ లేక మీకు ఏదన్నా కావాల్సి వచ్చినా కానీ ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ అంటే అన్నీ మనము తల్లిదండ్రులకి చెప్పుకోలేం. ఎలాంటి విషయాలు మీరు ఎలాంటి విషయాల్లోనైనా హరికృష్ణ గారిని అడిగా అన్న నాకు ఇది హెల్ప్ చేయండి అని అడిగారా మీరు ఎప్పుడైనా? సాధారణంగా అంత ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని నేను అనుకోవట్లేదమ్మా. బట్ అమ్మగారు ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు అమ్మగారి గురించి. తను నాన్నగారు మేము చాలా రోజులు కూడా చూడని రోజులు ఉండేవి వారిని. అంటే 3 షిఫ్ట్లో పనిచేసేవారు. పొద్దున్నే 2 గంటలకి ఎప్పుడో ఇంటికి వచ్చేవారు 3 షిఫ్ట్లు చేసినప్పుడు. అప్పటికి మేము నిద్రపోతూ ఉండేవాళ్ళు. మళ్ళీ 5 గంటలకే వారు మళ్ళీ సెట్స్కి వెళ్ళిపోయేవారు. సో అసలు కొన్ని రోజులు వరుసగా మేము నాన్నగారిని చూడనటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ మా అమ్మగారు అసలు నాన్నగారు మాకు దగ్గరలో లేరు అనేటువంటి భావన కూడా ఎప్పుడు అమ్మగారు కల్పించలేదు. ఐ మీన్ లైక్ వెన్నెముక అనాలా లేకపోతే బైండింగ్ ఫ్యాక్టర్ ఫర్ ద ఫ్యామిలీ అనాలా అనేది ఆలోచించవచ్చు. బట్ ఏదున్నా కూడా అమ్మతోటి మేము ఓపెన్గా మాట్లాడేవాళ్ళం. అమ్మ దగ్గర కూడా ఎటువంటి దాపరికం ఉండేది కాదు. సో వీ హ్యాడ్ దట్ ఫ్రీడమ్. అమ్మతోటి వెళ్ళి డిస్కస్ చేసేటువంటి చనువు మాకు ఖచ్చితంగా ఆవిడ ఇచ్చారనమాట. సో ఏమన్నా నిజంగా అంత డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనుకుంటే మోహన్ కృష్ణ గారితో నేను కొంచెం మాట్లాడేటువంటి ఆ చొరవ ఉండేదన్నమాట ఆయనతోటి. అఫ్కోర్స్ హరన్న ఎక్కువ చాలా కాలం ఆయన నిమ్మకూరులోనే పెరిగారు కాబట్టి నేను యువతలకు వచ్చేయటం జరిగింది చెన్నైకి. కానీ మా తాతగారు హరన్నయ్యని అక్కడే ఉంచుకున్నారు. సో ఆయన పియూసీ అయిన తర్వాత అనుకుంటాను తిరిగి చెన్నై రావటం జరిగింది. కనుక ఎక్కువ మోహన్ తోటి నేను కొంచెం ఓపెన్గా మాట్లాడేటువంటి చొరవ